అనగానే టక్కును గుర్తొచ్చేది ఇన్వెస్ట్మెంట్. అందం అలంకారానికి కాదు, గోల్డ్ లోన్లకు కూడా పసిడి ఉపయోగపడుతుంది. ఎంత రేటు పెరిగినా కొనుగోలు కూడా అంతే కనిపిస్తాయి. గోల్డ్ ఉంటే డబ్బు ఉన్నట్టే ఫీల్ అవుతారు కొందరు. అందుకే పసిడిని కొనేందుకు జనం పరుగులు పెడతారు. బంగారం ఎప్పుడూ బంగారమే. భవిష్యత్తులో బంగారం ఎలా ఉపయోగపడుతుంది? ఫ్యూచర్లో ₹1,00,00,000 విలువ ఎలా ఉండబోతోంది? బంగారం అంటే అందరికీ మక్కువే. అయితే పసిడిని పలువురు పలు రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. వారి వారి అవసరాలను బట్టి బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తుంటారు. కొందరు వ్యాపారస్తులు భారీగానే వాటిపైనే పెట్టుబడులు పెట్టుకుంటుంటే, ధనవంతుల నుంచి సామాన్యుల వరకు బంగారంపై మోజుతో కొనుగోళ్లు చేస్తారు. అయితే బంగారంపై ప్రీతి ఒక్కటే కాదు, వారు దానిని ఏ సమయంలో ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఆలోచించుకునేవాళ్ళు ఉంటారు. వారు భవిష్యత్తులో పెట్టే పెట్టుబడులకు ఈ బంగారం ఎంతగా ఉపయోగపడుతుందనేది కూడా ముందుగానే క్యాల్కులేట్ చేస్తారు జనం. ఇటీవల కాలంలో బంగారంపై రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగానే పెరిగిందని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అత్యవసర అవసరాల కోసం ప్రతి ఒక్కరికి బంగారమే పరమావధిగా కనిపిస్తోంది. సామాన్యుడి నుంచి సంపన్న వర్గాల వరకు బంగారం ఉంటే చాలు, బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కుటుంబ అవసరాల రీత్యా అత్యవసర పరిస్థితులు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు గాని, సొంతిల్లు కొనుక్కోవాలని గాని, పిల్లల విద్యావసరాలకు సరిపడా డబ్బు అందుబాటులో లేని సమయంలో బంగారం వాడుకుంటుంటారు. తమ సమస్యలను బట్టి తమ దగ్గరున్న బంగారాన్ని వారు యుటిలైజ్ చేసుకుంటుంటారు. వారి అవసరానికి అనుగుణంగా బంగారంపై రుణాలు గాని, పర్సనల్ లోన్లు గాని తీసుకోవాల్సి వస్తోంది. పర్సనల్ లోన్లతో పోలిస్తే బంగారం రుణాలు తేలిగ్గా మంజూరు కావడంతో పాటు వడ్డీ రేట్ల భారం ఎక్కువగా ఉంటుంది. బంగారం తాకట్టుపై కేవైసీ పత్రాలు సమర్పిస్తే చాలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చేస్తాయి. గతంతో పోలిస్తే బంగారం తాకట్టు రుణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో బ్యాంకుల్లో బంగారు తాకట్టు రుణాలు 50% వృద్ధి చెందాయి. ఇతర పర్సనల్ లోన్లు సెగ్మెంట్లో కేవలం సింగిల్ డిజిట్ వృద్ధి రేటు నమోదు కావడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. గత మార్చి నెలాఖరు నాటికి గత ఆర్థిక సంవత్సరంలో 1,02,562 కోట్ల బంగారు రుణాలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 18 నాటికి 1,54,282 కోట్ల విలువైన బంగారు రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. 2023-24లో ఏప్రిల్, అక్టోబర్ మధ్య బంగారు రుణాలతో పోలిస్తే 13% వార్షిక ప్రాతిపదికన 56% వృద్ధి రేటు నమోదైంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆన్ సెక్యూర్డ్ రుణాల కంటే సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో రుణ గ్రహీతలు బంగారు రుణాల వైపు మొగ్గు చూపారు. ఇదిలా ఉంటే గత 7 నెలల్లో ఎన్బిఎఫ్సిలకు బ్యాంకుల రుణాలు 0.7% తగ్గి 1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బంగారం ధర పెరగడంతో ఇతర రుణాల గ్రహీతలు పాత రుణాల చెల్లింపునకు బంగారు తాకట్టు రుణాలను తీసుకుంటున్నారని, సెక్యూర్డ్ రుణాలకు మొగ్గు చూపుతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. ఆర్థికంగా సమస్యలు తలెత్తడం కూడా బంగారు రుణాల డిమాండ్ పెరగడానికి కారణమని నిపుణులు తెలుపుతున్నారు. ఇక పర్సనల్ లోన్లు 5.6% పెరిగితే ఇండ్ల రుణాలు 28.7 లక్షల కోట్ల రూపాయలకు దూసుకెళ్లాయి. 2023 అక్టోబర్ నాటికి పోలిస్తే ఇండ్ల రుణాలు 36.6%, వార్షిక ప్రాతిపదికన 12.1% వృద్ధి చెందాయి. ఇక క్రెడిట్ కార్డులపై రుణాలు గత 7 నెలల్లో 9.2% పురోగతితో 2.81 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. గత 7 నెలల కాలంలో ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో క్రెడిట్ కార్డుల రుణాలు కూడా పెరిగాయి. మరోవైపు వ్యక్తిగత రుణాలతో పాటు ఇతర అన్సెక్యూర్డ్ రుణాలు 3.3% పతనమయ్యాయి. దీంతో ఈ బంగారం తాకట్టు రుణాల విధానాలను సమీక్షించుకోవాలని గత నెలలో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆర్బీఐ ఆదేశించింది. బంగారమే కాదు, ఇప్పుడున్న రోజుల్లో ఎవరి మాట విన్నా డబ్బు. అందరి నోట ఇదే మాట. ప్రస్తుతం ₹1,00,00,000 అంటే చాలా పెద్ద మొత్తం. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా అంటే ఉండదనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మారిన నగదు ఇప్పుడు మారడం లేదు. మొన్నటి ₹100 ఇప్పుడు ₹500తో సమానమయ్యాయి. మరి ఇప్పుడున్న ₹1,00,00,000 30 ఏళ్ల తర్వాత ఎంత విలువ కలిగి ఉంటుందో అనే సందేహం అందరిలో కలుగుతోంది. గతంలో 5 పైసలు, 10 పైసలు, పావలా, ₹1/2 మారేవి. మార్చుకొని ఖర్చు చేసిన రోజులు ఉన్నాయి. అంతకంటే ముందు 2 పైసలు, బేడ, అర్ధనాలు ఉండేవి. ఆ సమయంలో ₹1 అంటే చాలా ఎక్కువ. గతంలో ₹100 అంటే ఇవాల్టి ₹1,00,000తో సమానం కావచ్చు. ఇదంతా 40 ఏళ్ల క్రితం మాట. కాలం గడిచే కొద్దీ మారకం విలువ మారిపోతోంది. క్రమంగా రూపాయి కూడా కనుమరుగు కావచ్చు. రూపాయల చలామణిలో ఉంది, కానీ విలువ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 500 మారిస్తే సాయంత్రానికి ఉండడం లేదు. ఇప్పటి రోజుల్లో
1 కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తమే. ఇదే 1 కోటి రూపాయలు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తర్వాత ఎంత విలువ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న 1 కోటి రూపాయలు 30 ఏళ్ల తర్వాత 17 లక్షలతో సమానం అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ సమయంలో 17 లక్షలు సరిపోతాయా? ఇప్పటి రోజుల్లో 1 కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తమే. ఇదే 1 కోటి రూపాయలు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తర్వాత ఎంత విలువ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న 1 కోటి రూపాయలు 30 ఏళ్ల తర్వాత 17 లక్షలతో సమానం అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆ సమయంలో 17 లక్షలు సరిపోతాయా? మరి అంటే చాలావనే చెప్పాల్సి వస్తోంది. మరి 30 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే వ్యక్తులకు ఆ డబ్బు సరిపోతుందా? ఇళ్లు కొనగలరా? పిల్లల చదువులకు డబ్బులు సరిపోతాయా అనే ప్రశ్నలు అందరి మదిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావంతో డబ్బు విలువ తగ్గిపోతోంది. అంటే ఇప్పుడు ఒక కారు ఖరీదు 10 లక్షలు అనుకుంటే 15 ఏళ్ల తర్వాత అది కాస్త పెరిగిపోతుంది. 20 లక్షలు కావచ్చు. అదేవిధంగా ఇంటి అద్దె, ఆహారం ఖర్చు కూడా 10-15 ఏళ్ల క్రితం పోలిస్తే చాలా ఎక్కువ. అప్పట్లో చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం అనేది డబ్బు విలువను తగ్గిస్తోంది. ద్రవ్యోల్బణం రేటు 6%. అలాగే ఉంటే 10 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలు అంటే 55.84 లక్షలతో సమానం అవుతుందట. అదే 20 ఏళ్ల తర్వాత 31.18 లక్షలతో సమానం. అదే 30 ఏళ్ల తర్వాత 17.41 లక్షలతో సమానం కాగలదని చెప్పొచ్చు. ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతోంది. అందుకే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ ప్లానింగ్ పెంచుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఇప్పటి లెక్కల ప్రకారం భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. భవిష్యత్తు అంచనాల ప్రకారం రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందట. సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సెటిల్మెంట్ సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం ఉంది. ఇకపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించనున్నారు. దీనివల్ల ఆర్థిక చందాదారుడికి ప్రయోజనం కలగడంతో పాటు ఫిర్యాదులు తగ్గుతాయని సిబిటి అభిప్రాయపడింది. పెట్టుబడి పెట్టాలా, డబ్బు సంపాదించాలా, ఎలా సెట్ అవ్వాలి, అందరి అంతర్మదనలో ఇవే ఆలోచనలు. ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గించాలంటే అధిక రిటర్న్స్ అందించే పథకాలలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.